బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో ముగ్గురు హత్య చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఒక మహిళతో పాటు మరో ఇద్దరి పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తికి సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదంటూ పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో ముగ్గురు హత్య చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఒక మహిళతో పాటు మరో ఇద్దరి పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, స్వప్న, మీర్పేట్ మర్డర్ కేసు మరొక కీలక పరిస్థితి ముక్కలుగా నరికిన కేసు సంచలనం సృష్టించింది. గురుమూర్తి అనే వ్యక్తి హైదరాబాద్ లో మీర్పేట్ లో భార్యను ముక్కలుగా నరికిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించి ప్రస్తుతం గురుమూర్తి జైల్లో ఉన్న రిమాండ్ లో ఉన్న పరిస్థితి. అయితే దీంట్లో ఎన్నోకి మరికొన్ని విషయాలు అయితే వస్తున్నాయి, విసిపోగా చేస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా మర్డర్ కేసు సంబంధించి గురుమూర్తితో పాటు మరో ముగ్గురు సాయం చేసినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే భార్య వెంకట మాధవి చంపేందుకు భర్త గురుమూర్తి సహకరించిన ముగ్గురు ఎవరు అన్నది ఇంకా ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికీ ముగ్గురు పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అయితే తను విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ దీంతో మాజీ ఆర్మీ గురుమూర్తి తన భార్యను ముక్కలుగా నరికి చంపేశాడు, మరి డెడ్ బాడీని కూడా మాయం చేశాడు. అయితే ఈ మర్డర్ లో గురుమూర్తి పాత్ర మాత్రమే కాదు, అతనితో పాటు మరో ముగ్గురు సహకరించినట్టుగా కూడా ప్రతిపోయి నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. తన ఇది జనవరి 7 అంటే ఈ ముక్కలుగా నరికి డెడ్ బాడీని హీటర్ లో వేసి ఉడికించి చూసాం మనం, చాలా ఘోరాతి ఘోరంగా తన. అయితే ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పర్యవేక్షించి పోలీసులు మాధవి ఇంట్లోంచి బయటకు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో పోలీసులు గురుమూర్తిని విచారించడం, ఇక అసలు విషయం బయటపడింది. మరి అప్పటికే ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి గురుమూర్తి తన డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తాడు. మరి బంధువులతో ఒక మహిళతో వివాహిత సంబంధం ఉండడంతో తన భార్యను చంపాడు. మరి బలవంతంగా ఆమెను తోసేదో కింద పడి ప్రాణాలు వదిలేసి హీటర్ లో వేసి ఆమె డెడ్ బాడీని కరిగించాడు, ముక్కలుగా కోసాడు, పొడలు చేశాడు. ఇదంతా కూడా ఒక కేరళ సినిమాను ప్రేరేపితంగా తీసుకొని చేశానన్నట్టుగా తను చెప్పడం జరిగింది. మరి మొదట ఆధారం లేకుండా తలపట్టుకున్న పోలీసులు తర్వాత ఇంటర్నెట్ టెక్నాలజీతో ఆధార్ను గుర్తించారు. తాజా గురుమూర్తి మాధవి చెప్పడానికి మరో ముగ్గురు సహకరించడంతో కేసు మరో మలుపైతే తిరిగింది. దీంతో నిన్నటి నుంచి పోలీసులు తనకు సహకరించిన వారు ఎవరు అనే దానిపైన కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గురుమూర్తి భార్య మాధవిని సూక్ష్మదర్శి సినిమాతో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసి మర్డర్ చేసి చెప్పడం అయితే మనం చూసాం. సో మరి ఎవరు అంటే ఆ సినిమాలో కూడా దాదాపు ఒక మహిళను ముగ్గురు పాత్ర ఉంటుంది. సో అదే విధంగా తను కూడా పక్క స్కెచ్ వేస్తున్నాడు. గురుమూర్తిని ప్రస్తుతం పోలీసులు అయితే రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు ఈ హత్య కేసులో దానిపై అయితే ఇంకా విచారిస్తున్నారు. థ్యాంక్ యూ మహేందర్.